रघुपति राघव राजा राम, पतित पावना सीताराम। ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवन। ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवन। నమస్తే. ఈరోజు మళ్ళీ ఈవిడ పాట మొదలుపెట్టిందంటే ఇంకో కొత్త హల్లికి మనకి ప్రారంభోత్సవం చేస్తోందన్నమాట అని మీరు అనుకుంటారు. ఏదైతే మనం సూపర్ ఆమ్ని ఎగ్జిస్టెన్స్గా ఉన్న ఆ నిత్య సత్య సంపూర్ణ చైతన్యాన్ని ఏ పేరుతో పిలిచినా కూడా అది స్వీకరిస్తుంది. ఎందుకంటే దానికి నామరూపాలు లేవు. అందుకని కొందరు ఈశ్వర ఐశ్వర్య ప్రదాత అని పిలుస్తుంటే కొందరు అల్లా అంటున్నారు, కొందరు ప్రభు అంటున్నారు. ఇంత మంచి విశ్వ సమైక్యతను చాటించే ఈ భజన ఈశ్వర్ అల్లా తేరే నామ్, నీ పేరు ఏదైనా కూడా అది నువ్వు స్వీకరిస్తావయ్యా ఈశ్వర అంటున్నారు కదా. ఆ ఈ అనే యొక్క అచ్చు యొక్క విశేషాలని ఈరోజు మనం ముచ్చరించుకుందాం. కాకపోతే ఇప్పటి వరకు ఈవిడ సాగదీస్తుంది టీవీ సీరియల్ రబ్బర్ బాలాజీ లాగా అనుకోకుండా ఈ ఎపిసోడ్ నుంచి మనం మరొక కొత్త ప్రక్రియ, కొత్త విధానంగా, అంటే మనకి చాలా ఆసరాగా, అంటే ఒక కదంబమాల గుచ్చినట్టుగా ఎక్కువ పదాలను తీసుకుంటూ, ఏమి సూత్రాలు లేవు, వ్యాకరణము లేవు, కష్టమైన ఇబ్బందులు కూడా లేవు, అభ్యాసాలు కూడా లేవు. కానీ కావలసింది మాత్రము నిశిత పరిశీలన, శ్రద్ధాశక్తులు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారని ఆశిస్తూ మనం అందరము కలిసి ఈ ఒక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాము. అదే కాకుండా జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్నారు కదండి. ఆ సంస్కృత భాషలో ఈ అని బీజాలని అనుగ్రహానికి సంకేతంగా వాడతారని నేను విన్నాను. అందుకే లక్ష్మీ, శ్రీ ఈ విధంగా ఈం బీజం ఉంటుందని కూడా విన్నాను. రండి ఆ పదాలేంటో, ఈ మనకి అందిస్తున్న పదాలేంటో, తెలుగు భాషా మా తల్లికి చేస్తున్న సేవలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాము. రండి. ఎప్పటిలాగానే మనము ఈనాటి ఎపిసోడ్ని ప్రారంభించే ముందు మాకు స్కూల్లో చెప్పి అలవాటు కదండి. ఒక్కసారి ఇప్పటి వరకు మనం ఏమి చేశాము, మన సీరియల్స్లో కూడా ఇప్పటి వరకు జరిగిన కథ అని చెప్పేసి క్లుప్తంగా కథలోకి వెళ్తారు. అదేవిధంగా మనం ఇప్పటి వరకు ఏ గుణింతపు గుర్తుల గురించి చర్చించుకున్నాము, ఏ విధంగా వాటిని గమనించాము అనేది పరిశీలించి తరువాత ప్రస్తుత విభాగంలోకి వెళ్దాము. ఇంకొక విషయం, నేను ఇక్కడ ప్రతి పదానికి ఆ ప్లస్ 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 అనే లెక్కల మాస్టర్గా కొంచెం నా పదిని తగ్గించుకుని మామూలుగా ముచ్చరించుకుందాము. రండి. పునశ్చరణం. మనం ఏం చేస్తున్నామంటే వర్ణమాలని రెండు వర్గాలుగా విభజించాం. వర్గము అంటే సమూహము, అచ్చుల వర్గము, హల్లుల వర్గము. ఈ వర్గములో ఏమవుతాయంటే మళ్ళీ జతలుగా ఉన్న అక్షరాలని వర్గయుక్కులు అని అంటారు. యుక్కు అంటే జత. ఈ అచ్చులు అనే వర్గంలో ఈ ఊరు అని ఉన్న ఇదంతా కూడా అచ్చుల వర్గము, అచ్చుల సమూహము. ఈ సమూహంలో రెండుగా జతలుగా ఉన్న వాటిని యుక్కులు అంటారు. ఈ అచ్చులలోని మొదటి వర్గ యుక్కు రెండవ వర్గ యుక్కు ఈనాడు మనము రెండవ వర్గ యుక్కులోని రెండవ దీర్ఘంగా పలకబడే, తాళవ్యంగా కీర్తింపబడే ఈ గురించి ముచ్చటించుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి పదాన్ని తీసుకుంటున్నాము, దానికి మనం చేస్తున్నాం.
ఈ వర్గయుక్కుల్లోనే ఈ రోజు ఏం చేస్తున్నామంటే మొదటి వర్గయుక్కు అయిన అ ఆ ఈ ఆలతో ఉన్న పదాలు ఏమిటి? మచ్చుకి 2, 3 అండి, అంతకంటే కాదు. ఈ అ ఇది తలకట్టు. తలకట్టు అంటే మనకు తెలుసు కదండి, ఇది ఆ, ఇది ఆ. వీటిగా ఉన్న పదాలు ఏంటో గమనిస్తున్నాం. సదా, సాకి తలకట్టు ఉంది, దాకి దీర్ఘం ఉంది. షరా, షాకి తలకట్టు ఉంది, దాకి దీర్ఘం ఉంది. టప, టా తలకట్టు విచిత్రంగా ఉంటుంది, పాకి దీర్ఘం ఉంది. అంటే ఈ పదాల్లో మొదటి వర్గయుక్కు అయిన ఆల గుడింతపు గుర్తులైన తలకట్టు దీర్ఘము మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది రెండవ వర్గయుక్కు. ఈ రెండవ వర్గయుక్కులో ఒకదాని తర్వాత పదం హ్రస్వైకారము, తర్వాత దీర్ఘ ఈకారము ఉండి ఆ తర్వాత తలకట్టు మనం ఇప్పుడు చర్చించేసుకున్నాం కదండి, అందుకని మనకి ఇబ్బంది లేదు అందులో. ఈ 3 అక్షరాల ఉన్న పదాలను తీసుకుని వీటిల్లో వరుస క్రమంలో ఇక్కడ ఇక్కడ ఈ వచ్చేట్టుగా పదాలు చూపిస్తున్నాము. శిరీష, శిరీష అంటే పువ్వు. వినీల, చక్క స్వచ్ఛమైన. తితీక్ష, దేనేందైనా భగవతత్వం గురించి అన్ని అనవసర విషయాలను వదిలేసి ఏకాగ్రతతో ఉండటం అనేది తితీక్ష. ఈ 3 పదాల్లో కూడా మీకు ఇక్కడ చూస్తే గుడి, గుడి దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, ఇక్కడ తలకట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనం ఏ విధంగా పదాల్లో వచ్చి హల్లుతో కలిసి గుణింతపు గుర్తు కొత్త కొత్త పదాలను విస్తరింపజేస్తాంలో గమనిస్తున్నాము. ఈ తర్వాత ఏం చేస్తున్నామంటే తలకట్టు ఈ అంటే గుడి దీర్ఘము. ఇది వేరే కాంబినేషన్. మ్యాథ్స్ వాళ్ళు వేరే వాళ్ళు అంటారు చూడండి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని. దాని నుంచి ఒకటి తీసుకొచ్చి దీని నుంచి ఒకటి తీసుకొచ్చి వాటిని కలిపి వాటితో కొత్త విధానాలను సృష్టించి, మన తెలుగు భాష కూడా ఏం తక్కువ కాదండి. ఇదే విధంగా ఒక తలకట్టుని తీసుకుంటాము, ఒక గుడి దీర్ఘాన్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నది గుడి దీర్ఘమైన ఈ అనే దీర్ఘపు అచ్చు గురించి, దవడలతో పలుకుతున్న తాళవ్యపు అచ్చు గురించి. అందుకని మొదటి విభాగంలో తలకట్టు దీర్ఘము ఉన్న పదాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి గమనిద్దాము. ఇక్కడ తలకట్టు ఉంది, ఇక్కడ గుడి దీర్ఘం ఉంది. మరీ మరీ చెప్పారు రమ్మని అంటూ ఉంటాం. మరీ కాదు, మరీ. అప్పుడు మాలో తలకట్టు ఉంది, రీలో గుడి దీర్ఘం ఉంది. సమీర, సాలో తలకట్టు ఉంది, మీలో గుడి దీర్ఘం ఉంది. మదీనా, మాలో తలకట్టు ఉంది, దీలో గుడి దీర్ఘం ఉంది. ఇవి రెండు కూడా తలకట్టున్న హ్రస్వాక్ష స్వరూపాలు. సరే, మనం ఒక కాంబినేషన్గా, ఒక విభాగంగా తలకట్టు గుడి దీర్ఘము కలిసి ఏర్పడిన 2 అక్షరముల పదాలను గురించి ఇప్పుడు చూసాము. ఇప్పుడు అది చూసిన తర్వాత తలకట్టు తర్వాత వచ్చే దీర్ఘము, గుడి దీర్ఘము, అవి 2 పక్క పక్కన ఉన్న 2 అక్షరముల పదాలను పరిశీలిద్దాం. ఇక్కడ ఇది దీర్ఘము, ఈ గుడి దీర్ఘము. ఇవి ఏం చేస్తున్నాయంటే హల్లుల సహాయాన్ని తీసుకుని అక్షరాలుగా వచ్చేసినాయి. వచ్చి రా, ఖీ, రాలో దీర్ఘం ఉంది, ఖీలో గుడి దీర్ఘం ఉంది. జాడి, జాలో దీర్ఘం ఉంది, డీలో గుడి దీర్ఘం ఉంది. రాజీ అంటే కొట్లాడుకుని రాజీ పడిపోయారు మళ్ళీ అంటారు కదండి,
రాలో దీర్ఘం ఉంది, జీలో గుడి దీర్ఘం ఉంది. అదే కాకుండా మన వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, తలకట్టు పదాలు. తలకట్టు పదాల్లో ఏం చేస్తున్నాం, మొదటి అక్షరం తలకట్టుగా పెట్టుకుని వరుడు, తరము, మనము. కానీ ఏంటి ఇప్పుడు మళ్ళీ తలకట్టుకు వచ్చింది, ఇప్పుడు దీర్ఘం చెప్పింది, రాజీ, రాఖీ అంటూ చెప్పింది కదా, మళ్ళీ మొదటికి వస్తుంది. ఆ స్టేట తెలుగు ఛానల్ ఆవిడతో ఉన్న పెద్ద చిక్కదండి. చకచక ముందుకు పోదు. 2 అడుగులు వేద్దాం అనుకునే లోపల మళ్ళీ 4 అడుగులు వెనక్కి లాగిచ్చేస్తుంది. పైగా అంటుంది, ఇది మంచి గట్టి పునాదమ్మా, మీకు అసలు ఏమీ ఇబ్బంది లేకుండా అక్షరాలు గుర్తుపడతారు, గుడింతపు గుర్తులు గుర్తుపెడతారు, అస్సలు ఎంత సంతోషంగా ఉంటుందో మీకు అని ఇది ఒక కవరేజ్ కూడా చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి వచ్చి ఆవిడేం చెప్తుందో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఏం చేసిందంటే ఈ విభాగాల్లో మామూలుగా చెప్పేసింది, ఈ విభాగాల్లో జంట పదాలను తీసుకొచ్చింది. మనం ఇదివరకు ఆల్రెడీ నేర్చుకున్నాం. దీనిలో తలకట్టు శకము, శాకము 2 పదాల్లో కూడా అక్షరాలు ఒకటే ఉన్నాయి, హల్లు కూడా ఒకటే ఉంది. కానీ మార్పు ఉన్నది మాత్రం గుణింతపు గుర్తుల్లోనే అని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పట్టికేసి దాని నిండా ప్లస్లు వేసేసి హడావిడి చేసేసి ఎంతో చేసాం. అవంతా చేయకుండా అదే విధానాన్ని ఇక్కడ మళ్ళీ మనకి చూపిస్తుంది. ఏంటంటే ఇక్కడ తలకట్టుంది, వ, రు, డు. మళ్ళీ ఇది 2వ విభాగం, ఇది మొదటి విభాగం. ఈ 2వ విభాగంలో ఏం చేసింది ఈవిడ, ఇక్కడ తలకట్టు ఉన్నదాన్ని ఇక్కడ గుడి దీర్ఘం చేసింది. గుడి దీర్ఘం చేస్తే ఇక్కడ ఈ వచ్చింది, గుడి దీర్ఘం వచ్చింది. ఇక్కడ ఆ వచ్చింది, తలకట్టు వచ్చింది. అలా వచ్చినప్పుడు పదము తన అర్థాన్ని, రూపాన్ని కొంచెమే మార్చుకుంది, కానీ అర్థాన్ని మాత్రం పూర్తిగా మార్చేసుకుంది. గుడింతపు గుర్తులు ఎంత చమత్కారాలు చేస్తాయో మనం గమనించి వాటిని గౌరవించక తప్పదండి. ఇక్కడ వరుడు అంటే పెళ్లి కొడుకు అనే అర్థాన్ని మనకి ఇస్తోంది. దానిలోంచి ఈ తలకట్టును తీసేసి ఈ గుడి దీర్ఘాన్ని పెట్టి వీరుడు, యోధుడు అని అతని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. వరుడు అనేదేమో అతను ఆ సమయంలో ఏ స్థానంలో ఉన్నాడు అనేది చూపిస్తుంది. ఆ వరుడు వీరుడుగా మారాడమ్మా, పిరికివాడు కాదు అని చెప్పడానికి ఆ తలకట్టు స్థానంలో ఈ గుడి దీర్ఘం వచ్చేసింది. అదేవిధంగా తరము, ప్రెజెంట్ మా తరంలో, మీ తరంలో, ఈ తరంలో, ఆ తరంలో, అప్పటి కాలంలో అని చెప్తాం కదండి. ఆ తరము అనే దాన్ని తీసుకొని ఇక్కడ ఈగా మారిపోయింది. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే రా ఒకటే ఉంది, ఇక్కడ రా ఒకటే ఉంది, ఇక్కడ మూ ఒకటే ఉంది, ఇక్కడ మూ ఒకటే ఉంది. అదేవిధంగా ఇక్కడ రు ఉంది, ఇక్కడ రు ఉంది, ఇక్కడ డు ఉంది, ఇక్కడ డు ఉంది. కానీ హల్లు కూడా ఒకటే ఉంది, ఉత్. కానీ తలకట్టుతో ఉన్నప్పుడు ఒక అర్థాన్ని సూచిస్తుంటే ఆ తలకట్టు స్థానంలో గుడి దీర్ఘము అంటే మన ఈ వచ్చేసి దాని అర్థాన్ని పూర్తిగా మార్చేసింది. తీరము, ఒడ్డు. అప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి, గుడి దీర్ఘం కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది, తలకట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మనము, మనందరం, ఇక్కడ తలకట్టు కనిపిస్తుంది. ఆ మనము బదులు ఈ తలకట్టును తీసేసి ఈ మీ వచ్చింది కదండి, ఈ మీనము. మీనము అంటే చేప, మీనాక్షి, మీనము, కొరమీను, ఇలా ఎన్నో వింటూ ఉంటాం. ఈ విధంగా ఈ గుడింతపు గుర్తు అయిన ఆ స్థానంలో, తలకట్టు స్థానంలో గుడింతపు గుర్తు అయిన ఈ గుడి దీర్ఘం వచ్చి పదాల యొక్క అర్థాన్ని
పూర్తిగా మార్చేసింది. స్వరూపాన్ని కొంచెమే మార్చింది, వాటి యొక్క అర్థాన్ని, స్వభావాన్ని పూర్తిగా మార్చేసింది. అదే కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ తలకట్టుతో చేసాం కదండి, తలకట్టు గుడి దీర్ఘము. ఇప్పుడు మనం చేస్తున్నది గుడి దీర్ఘము. ఈ ఇక్కడ వచ్చేప్పటికి ఏం చేసిందంటే, తలకట్టుతోనే కాదమ్మా, నేను ఆతో కూడా అదే విధంగా స్నేహంగా ఉండి పద విస్తరణ చేస్తాను చూడండి అనేసి ఇక్కడ కాలు, కాలులో మీకు ఏం కనిపిస్తుంది, స్పష్టంగా ఉక్కు ప్లస్ ఆ. ఈ ప్రాసెస్లో అంతా ఈ ఆ ఏమో దీర్ఘంగా మారటం, ఈ ఉక్కు ఏమో దీన్ని తీసేయటం, ఇది ఇక్కడికి రావటం, కాగా మారటం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ కాలులో ఆ దీర్ఘస్థానాన్ని తీసివేసేసి మన గుడి దీర్ఘం వస్తుంది. వచ్చినప్పుడు ఉక్కు ప్లస్ ఈ కీళ్ళు, కీళ్ళ నొప్పులు, కీళ్ళకి బలం అంటే మన శరీరంలో బంతి గిన్నె కీళ్ళు మా చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకునే వాళ్ళం తెలుగు మీడియంలో. ఈ విధంగా కాలు అని మన శరీర అవయవాన్ని చెప్తుంటే దీర్ఘము, ఈ గుడి దీర్ఘం వచ్చి శరీరంలో దాగి ఉన్న మరొక అవయవం గురించి చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ పాట, ఈ పాటలో మనకి ఏం కనిపిస్తుందండి, ఆ దీర్ఘం, ఉక్కు ఉప్పు ప్లస్ ఆ పాట. ఈ దీర్ఘాన్ని తీసేసి ఈ గుడి దీర్ఘం వచ్చేసి ఉప్పు ప్లస్ ఈగా మారి పీట. పాట అనేదేమో ఒక క్రియ, పాడుతున్నారు, నామవాచకమే కానీ జరుగుతుంది. ఆ నామవాచకం బదులు ఈ వచ్చేసి ఇంకొక నామవాచకం చేసింది, మనం కూర్చునే ఒక వస్తువుగా మార్చేసింది. అదేవిధంగా మాట, మనం మాట్లాడుతున్నది, ఇక్కడ మనకి ఉమ్ము ప్లస్ ఆ ఉంది. ఈ ఆని తీసేసి ఉమ్ము ప్లస్ ఈ వచ్చేసి వచ్చి మీ, ఇది గుడి దీర్ఘం, ఇది గుడి దీర్ఘం, ఇది గుడి దీర్ఘం. మీట, మీట నొక్కుతున్నాడు అంటే అక్కడ ఒక బటన్ వాయించేటప్పుడు మీట నొక్కుతున్నారు, సరిగ్గా సవరిస్తున్నారు మీటని అని అంటారు. కాబట్టి ఈ దీర్ఘంగా ఉన్నప్పుడు పదం అదే, హల్లు అదే, మిగతా అక్షరాలు కూడా అవే, ఖాళీ గుడింతపు గుర్తు మాత్రమే మారి ఆ పదం యొక్క అర్థాన్ని పూర్తిగా సంపూర్తిగా మార్చివేసి మరొక కొత్త పదాన్ని ఆవిర్భవింపచేసింది. అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం. ఇవేంటి, ఇవి రెండు కూడా వర్గయుక్కులు. మనం ముందు అనుకున్నాం కదండి జత. ఈ వర్గయుక్కు ఏంటి, ఈ వీటి గుణింతపు గుర్తులు ఏంటి, గుడి, గుడి దీర్ఘం. ఇవేం చేసినాయి, ఈ గుడి దీర్ఘం నేను ఆతోనే కాదమ్మా కొలాబరేట్ అయింది, ఆతోనే కూడా కాదు నీతో కూడా అవుతుందా అని ఈని తీసుకుని విరి, ఈ విరిలో మీకు ఏం కనిపిస్తుంది, గుడి కనిపిస్తుంది. ఈ విరి అంటే పువ్వు, ఆ గుడిని తీసేసి గుడి దీర్ఘం వచ్చేసి వీరి అంటే వీళ్ళ యొక్క అని అర్థాన్ని మార్చేసింది. విధి తప్పదు, ఆ విధిలో హ్రస్వైకారం అంటే వీధి, ఇది దీర్ఘమైన ఈకారంగా వచ్చేసింది. శిల రాయి, శీల మరకి పెట్టేది స్వభావం. ఈ విధంగా హ్రస్వైకారంగా గుడింతపు గుర్తు గుడిగా ఉన్న పదాల్లో ఆ హ్రస్వైకారంగా ఉన్న గుడింతపు గుర్తుని తోసివేసి దీర్ఘ ఈకారమైన ఈ మనం గుడి దీర్ఘం అని పిలుస్తాం కదండి, అది వచ్చి ఆ పదముల యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చివేసి పద విస్తరణని అసలు నమ్మలేమండి, అంత అద్భుతంగా చేస్తున్నాయి. ఇవి మనం మచ్చుకి 2-3 పదాలు చెప్పుకుంటున్నాం కానీ
అసంఖ్యాలు కోకొల్లలైన పదాలు ఈ విధంగా గుణింతపు గుర్తుల సహకారంతో విస్తరించి తెలుగు భాషా సామ్రాజ్యాన్ని పరిమళింపజేస్తున్నాయి. సరే, ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటండి, అందరూ చక్కగా ఈ రాగానే ఈల, ఈక, ఈత, ఈస ఇలా చెప్తారు కదా. మీరేంటి ఏదేదో చెప్పేస్తారు అంటారేమో, నాకు భయం వేస్తుంది. అందుకని ఎందుకైనా మంచిది, అది అనాదిగా వస్తున్న ఆచారాన్ని మనం కాదనకూడదు. అందుకే ఇక్కడ ఏం చేసామంటే ఈత, ఈత అంటే స్విమ్మింగ్, అలాగే ఈత పళ్ళు కూడా ఉన్నాయి అంటారు. అదేవిధంగా ఆ ఈత అనేదేమో ఇక్కడ మనకి ఈ అచ్చుగా వస్తుంది. ఈ అచ్చుగా వచ్చింది ఏం చేసింది, ఉస్ అనే హల్లుని తీసుకుని సహాయం తీసుకుని సీత అని ఒక స్త్రీలింగ నామంగా మారిపోయింది. ఈక ఫెదర్, ఇందులో ఉన్న ఈ ఏం చేసిందంటే పీక ఒక నిప్పులుగా మారిపోయింది. పాల పీక పిల్లలకి పెడుతూ ఉంటాం కదండి. అదేవిధంగా ఈల విజిల్, ఆ ఈల అనేది ఏమవుతుందంటే ఉస్ అంటే ఇక్కడేమో ఉప్పు అనే హల్లు తీసుకుంది, ఇక్కడ ఉస్ అనే హల్లు తీసుకుంది, ఇక్కడ స మెల్కస అంటారు కదండి, ఈ హల్లుని తీసుకుని శీల, శీల అంటే మనం మరగా వాటికి వాడుతూ ఉంటాం కదండి, కమ్మలకి శీలలు చూడాలి, ఆవిడ శీలం చాలా మంచిది అలా చెప్తాం కదండి. అంటే మన తెలుగు భాష యొక్క మరొక గొప్పదనం, ఒకటే పదము రకరకాల అర్థాలను ఇస్తుంది, నానార్థాలను ఇస్తుంది. కవి సమయాల్లో వాడటానికి అవి చాలా అద్భుతంగా పనికొస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈగ, ఈగ గురించి నేనేం చెప్తానండి, ఈగ 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 అని అంత మారుమోగిపోయింది కదండి. ఆ ఈగకి ఉత్ అనేది వచ్చేసి తీగ, క్రీపర్ లాగా మారిపోయింది. అసలు ఈ చేస్తున్న ఈ విన్యాసాల గురించి చెప్పుకోవాలంటే యుగాలు కూడా సరిపోదండి. నేను నిజంగా చెప్తున్నా, క్షణాలు కాదు, గంటలు కాదు, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు. కానీ సమయాభావం మంచిది కాదు కదండి, దానికి మనం గౌరవించాలి సమయాన్ని. అందుకోసం మనం ఈనాటితో ఈ ఎపిసోడ్ని ఇంతటితో ఆపేసి వచ్చే ఎపిసోడ్లో ఈ యొక్క విశేషాలు, ఈ వ్యాకరణ విశేషాలు ఏం చేస్తోంది, ఇంకా ఏమేమి చేస్తోంది, మనకి ఏమేమి అందిస్తోంది అనే విషయాలని ముచ్చటించుకుందాం. ఇదే విధానం కాకుండా మీకు ఇంకేమైనా విధానాలు తెలిస్తే మీరు తప్పకుండా వాటిని మా కామెంట్స్ రూపంలో చెప్తారని ఆశిస్తూ ఇప్పటికి సెలవు తీసుకుంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.